ఇక్కడ మా వాళ్ళు అయితే ఇదిగోండి రెడీ అయ్యిండ్రు, అందరం అయితే రెడీ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయేసి ఎక్కేస్తున్నాము. పదండి, ఎందుకు చూస్తున్నారు మరి, ఎక్కండి. చలో 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 అదండి. మా బాయ్స్ ఏమో అది, ఇంకా గర్ల్స్ ఏమో ఇది. ఎక్కండి. రెడీ చేసి బయలుదేరిపోతున్నాము. మేము కైలాసగిరికి అనమాట. ఇప్పుడైతే డైరెక్ట్ నుంచి సిటీ వైజాగ్ మొత్తం కనిపిస్తుంది. కైలాసగిరికి వెళ్తే అక్కడ సిటీ మొత్తం మంచిగా కనిపిస్తుంది. అక్కడే శివుడి విగ్రహాలు ఉంటాయి ఎంట్రన్స్. కైలాసగిరి అంటే శివుడే మరి. ఇంకా వెళ్తున్నాం, ఇక చూస్తూ ఉండండి. అంటే గుడి కాదు, జువాలజికల్ పార్క్ మన విశాఖపట్నం పెద్ద మంచి ఫేమస్ పార్క్ అట. ఇక్కడికి అయితే వచ్చేసినాము. పార్క్ అయితే అదిగోండి, వెళ్ళిపోతున్నాం అందరం. చలో చలో పదండి. ఒక పక్కకు ఉండండి నాయన, ఇంకా కార్ ఎందుకు పట్టుకొచ్చుకున్నారు, నడవండి. ఒక సైడ్కి ఉండండి అందరూ, వన్ సైడ్. బంటి పద, ముందు పద, నువ్వు నడవ, నువ్వు కూడా నడవాలి బంటి. ఎందుకు ఎత్తుకున్నావు? అవా అందరూ ఎక్కుతున్నారు, నడవండి పద, నడవాలి. పైకి వెళ్తున్నామమ్మో, ఎక్కొస్తలేదు. హైట్ ఉండేసరికి ఎక్కొస్తలేదు అసలు. పద పద. కైలాసగిరిది కానీ ఇప్పుడు నడుస్తలేదు ఎందుకో మరి. అదిగోండి కైలాసగిరిది, శివుడిది, పార్వతి ఇద్దరిది. ఎంత బాగున్నాయి చూడండి. ఎక్కండి. మీరు లేరు, కుట్టి వాళ్ళు లేరు. పదండి మరి. బాగు చెట్ల లింగం షేప్లో ఎంత మంచిగా కట్ చేసారు బట్ట చూడండి. సేమ్ లింగం షేప్లో సూపర్ కట్ చేసారు. అదిగోండి మంచిగా ఉంది. వంటి పడుతున్నాను, దిగు. దిగేస్తున్నారు వదిన వాళ్ళు, చెల్లె వాళ్ళందరూ. అదిగోండి అసలు పైకి అస్సలు ఎక్కలేకపోతున్నాం, ఫుల్ ఆయాసం అనమాట. ఇంకా నడిచి ఇంకా అందరం అయితే గ్రూప్ ఫోటో దిగేస్తున్నాము. చాలా బాగుంది, మళ్ళీ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి వైజాగ్ వ్యూ చూడండి, వ్యూ అక్కడ పక్కన సముద్రం కనిపిస్తుంది. ఇక్కడ పద 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 నడవండి. చలో చలో, సముద్రం సూపర్ కనిపిస్తుంది, మంచిగా ఉంది. ఇది మన వైజాగ్ వ్యూ పాయింట్ అట్ట. ఎంత బాగుంది తెలుసు అసలు, చూస్తుంటే సముద్రము ప్లస్ అలాగే ఇల్లులు అన్నీ ఎంత బాగుంది అసలు. చూస్తున్నా కొద్ది మస్తు అనిపించింది. ఇక్కడైతే ఇక వెళ్ళిపోతున్నాం. ఇంకా కైలాసగిరిలో అయితే దర్శనం, ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే దిగేసినాము. వ్యూ పాయింట్ కూడా చూసుకొని ఇంకా కిందకైతే దిగేసి వెళ్ళిపోతున్నాము. ముందు వాళ్ళు వదిన వాళ్ళు చెల్లె వాళ్ళు ముందు వెళ్తున్నారు, మేము వెనకాల. బాగుంది అన్ని కొండలు కొండలు ఉన్నాయి. ఓపిక ఉండాలి నడవాలంటే ఏదైనా కానీ. పదండి పదండి రండి. ఆగండి కొంచెం మెల్లగా. అస్సలు ఉండట్లేదు, ఏడుస్తున్నాడు. అది వాళ్ళ బాబాయ్ ఎత్తుకెళ్తున్నాడు కనిపిస్తున్నాడు మీకు. బంటి ఎందుకు బాగా అల్లరి చేస్తున్నాడు బంటి అయితే. ఎక్కడ డైనాసర్? డైనాసర్ ఎక్కడిది? ఓ డైనాసర్ సినిమా ఎక్కడిది? గా డైనాసర్ది. ఇప్పుడు డైనాసర్ అట, ఏమో డైనాసర్ పడుతున్నారు. ఏం సినిమా చూస్తాడట వాడు? ఏం సినిమా బన్నీ? ఏం సినిమా బన్నీ డైనాసర్ది? వాడు ఏం చేస్తాడట డైనాసర్ది? ఏం కావాలరా నీకు డైనాసర్ది? ఆ కళ్ళు చూడు. ఆహా వద్దు, వాడికి ఎందుకు చెయ్యి ఒక్కడేనా? 10 minutesకి 200. అయ్యో దేవుడా, ఎందుకు ఏడుస్తున్నాడట? డైనాసర్ కి ఎట్లుంది మూవీ? 90 మూవీ బాగుందా? మీ దగ్గరకు వచ్చిందా డైనాసర్? వామ్మో డైనాసర్, వీళ్ళు డైనాసర్ మూవీ చూసి వచ్చారు. మనిషికి 100 రూపాయలట, 15 నిమిషాల దానికి. పదండి నడైతే సబ్మెరీన్కి వెళ్ళిపోతున్నాము మళ్ళీ. దా ఎక్కుదురా, ఎక్కు. సబ్మెరీన్కి అయితే వెళ్ళిపోతున్నాము. మాది వెనక సైడ్. అయ్యా సబ్మెరీన్ కానీ పదండి. ఓకే సబ్మెరీన్కి వెళ్తే వచ్చేసినాము. పదండి ఇక రండి రండి, ఇటు ఇటు వచ్చేసినాము. మా వాళ్ళు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా రాలేదు, చూస్తున్నారు. టికెట్ తీసుకోవాలట, ఆగండి. బాగా ఏడుస్తున్నాడు, బాగా సతాయిస్తున్నాడు చూడండి. ఇంకా ఇక్కడైతే TU-140 విమాన ప్రదర్శనశాల అంట, ఎయిర్ క్రాఫ్ట్ అంట ఇది. ఇక్కడికైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది కూడా చూసుకొని ఇంకా వెళ్దాం పదండి.
లోపలికి వచ్చేసినాం. లోపల ఎయిర్ క్రాఫ్ట్ ఏదో ఏరోప్లేన్ ఉన్నట్టుంది. దగ్గర నుంచి చూపిస్తారేమో ఏరోప్లేన్ మనకి. పద పద అగో కూ చుకుచుకు అంటుందా ఏమన్నా? అది ట్రైనా కూ అనడానికి? ఏరోప్లేనా? రోడ్ కట్ సైడ్ కనిపించే బిల్డింగ్ ఇదే బెట్ట ఎయిర్ క్రాఫ్ట్ అని కనిపించేది ఇదే. నడువు పద. పదండి పదండి. ఏంటి అవన్నీ? వా ఏరోప్లేన్ పోతుందా? అర్రే మీరు ఎక్కి వచ్చేసేయండి దాని మీద. హెలికాప్టర్ ఓకే. హెలికాప్టర్ మా బంటి దగ్గరికి వచ్చింది హెలికాప్టర్. ఏరోప్లేన్కి సంబంధించిన పదండి ఎంత ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించింది. పైన ఏరోప్లేన్స్కి సంబంధించినవి. ఇదేంటిది? పైలట్ స్టేషన్ అట కదా. డ్రైవర్దా? అట్లుండి అట్లా నడుపుతున్నాను. ఇవేంటి? స్కై డైవింగ్ అన్నీ పైలట్ ఇక అందరూ దీంట్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అన్నీ మంచిగా పెట్టారు. బాంబులు పార్ట్స్ ఆఫ్ ద ఏరోప్లేన్. బాంబులు శాటిలైట్ అన్నీ అన్నీ ఉన్నాయి. అబ్బా ప్లేన్ ఎక్కబోతున్నారా? ఏరోప్లేన్ ఎక్కబోతున్నారు మా వాళ్ళు. రియల్ ఏరోప్లేన్ ఎక్కినట్టే పోతున్నారు ముందుకు పిల్లలందరూ. ఏరోప్లేన్ బాగానే ఉంది. అక్కడ నుంచి వస్తున్నారు అందరూ. లోపలికి ఎక్కుతున్నారు. అక్కడ నిజంగా ఏరోప్లేన్ లాగా ఉంది. ఏమేమి? బ్రిడ్జ్ ఊగుతుందట. రియల్ ఏరోప్లేన్ లానే ఉన్నాయి కదా, పెద్దది చిన్నది. అదే పదండి. పెద్ద విమానం రెండు ఉన్నాయి. అవి ఒకటి కాదు. ఇవన్నీ ఏంటి? వామో ఇదంతా నేవీ వాళ్ళదా? అంతా నేవీ వాళ్ళదట ఇదంతా. ఇదిగోండి ఇక్కడైతే దిగిపోతున్నాం. ఏరోప్లేన్ చూసేసుకున్నాము, దిగి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి పదండి. నేవీ ఏరోప్లేన్ అంటే ఇది. అందుకే ఇదిగోండి ఇక్కడ నుంచి ఏరోప్లేన్ కనిపిస్తుందా? ఇంతసేపు మేము లోపల ఉండేది ఏరోప్లేన్ లోపల అనమాట. చూసుకున్నాము, వెళ్ళిపోతున్నాము. ఇంకా బాయ్. ఏరోప్లేన్ లోపల వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదిగోండి అదేమో సబ్మెరీన్ అంటే మొత్తం వాటర్ అన్నట్టు. ఇప్పుడు ఇంతసేపు ఎయిర్ చూసినాం కదా, వాటర్లో షిప్ వీటికి సంబంధించి. అదే వాళ్ళు ఐస్ క్రీమ్స్ పట్టిర్రు. మళ్ళీ ఐస్ క్రీమ్స్ తింటున్నారు. పదండి ఐస్ క్రీమ్ తినండి. వాళ్ళు ఐస్ క్రీమ్స్ పట్టిర్రు. పోతున్నాం ఇక మళ్ళీ. ఇదైతే చూసుకున్నాము ఏరోప్లేన్ది. తర్వాత ఇక్కడనేమో ఇది పోర్టుది, మొత్తం సబ్మెరీన్ అనమాట. అంటే వాటర్ షిప్. పోతున్నాం ఇక లోపలికి. తినుకుంటారు పోతున్నారు వీళ్ళు ముగ్గురు. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూసుకొని అయితే ఇక్కడ సబ్మెరీన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఇక్కడ రెండింటి టికెట్ కలిపేసి అయితే 100 రూపీస్ అనమాట. ఎంత బాగుందో, అంత మంచిగా చూపించారు మనకైతే. మనమే చూసుకోవాలి, అక్కడ గైడ్ ఏమి ఉండరు. ఇంక ఇక్కడ సబ్మెరీన్ ముందే ఆర్కే బీచ్ ఉంది కదా, మస్తు ఉంది అసలు. లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా లైట్ వచ్చింది. పక్కనే సబ్మెరీన్ పక్కన ఆర్కే బీచ్. అలలు కనిపిస్తున్నాయి మీకు. అలలు ఎట్లా వస్తున్నాయి చూడు. అరే మస్తున్నాయి కదా. లోపలికి ఎవరు? బొమ్మ కాదు, దయచేసి తాకరాదు. పోదాం అయిపోయిందా? మనుషులు ఇక్కడ కూర్చుంటారు. ఏది సీట్లే మరి వాళ్ళు. వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు ఉన్నట్టున్నారు అక్కడ. ఫొటోస్ అప్పట్లో ఎప్పుడో పోయినాయి. ఇవన్నీ వైర్లతోటే ఉన్నట్టున్నాయి మొత్తం. ట్రైన్ కాదు, సబ్మెరీన్ అంటే లోపల. మొన్న మనం టైటానిక్ మునిగిపోతే వాళ్ళు లోపలికి వెళ్ళి చూసిరు చూడు. అదేనా కదా? వాష్ స్పేస్ అట. వాళ్ళు వాష్ చేసుకునేదట. ఏంటి బెట్ట? అంతేనా? ఏం యూజ్ చేసి పడేసి? ఇది రియల్ సబ్మెరీనేనా అయితే? ఇవన్నీ రియల్దేనా? కానీ గిన్ని వైర్లు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ రియల్ సబ్మెరీన్. రియల్ సబ్మెరీన్ అంటే వాడి పడేసింది. ఇంటి దగ్గర బామ్మ పడుకోబెట్టిండ్రు. పడుకున్నారు పాపం వాళ్ళ బెడ్లు అవి. వాళ్ళ డైనింగ్ టేబుల్
అన్నీ ఉన్నాయి, కొంచెం ఇయ్యవా? అన్ని యాపిల్ అవి ఇవన్నీ మంచిగా కూర్చొని తింటున్నాయి. ఇవి బెడ్రూమ్స్ నీ ఫేవరెట్ చిన్న చిన్న. అటు ఇటు నీ అది అక్కడ నుంచి వచ్చినాం, పెద్ద ఉంది ఆర్కే బీచ్. ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అయిపోయింది. లోపల కూడా బాగుంది. పద నాన్న, బాగుంది బేట బీచ్ పక్కన ఆర్కే బీచ్. పోదాం ఇక, ఇంటికి పోవడమే. పోదాం, ఇంటికి పోదాం. అదే ఆర్కే బీచ్, అక్కడ ఉన్నట్టే ఉంటుంది బేట. ఇంటికి పోదాం పదండి. లేదు లేదు హనీ, ఓపిక లేదు హనీ మాకు, అక్కడ నడుము వస్తుంది. పోండి అయితే, ఎవరెవరు పోతారో మీరు పోండి పోండి. ఇక్కడ బంటిని తలపైన ఎక్కించిన, ఇక్కడ పక్కన సబ్మెరీన్ పక్కన ఆర్కే బీచ్. కానీ పోతలేము ఇక, మాకు ఓపిక లేదు. ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక. కదండి, అదంతా అదే బీచ్ పెట్టాగో అందరు. ఇది రోడ్ ఇది ఆర్కే బీచ్కి రోడ్ దగ్గర నిల్చొని ఉన్నాము. తర్వాత అందరం అయితే చూసేసుకున్నాము. బీచ్ అక్కడ ఉంది, ఆర్కే బీచ్ ఇక్కడ ఉంది. ఇక్కడేమో రోడ్. ఇదిగోండి ఆర్కే బీచ్ సబ్మెరీన్ ఉంది. సబ్మెరీన్ దగ్గరే పక్క, దాని వెనకాలే ఆర్కే బీచ్ ఉంది. ఇదిగోండి ఆర్కే బీచ్ కనిపిస్తున్నారు, షిప్ లైట్స్ కనిపిస్తున్నాయి. షిప్ ఇక్కడైతే ఆర్కే బీచ్ రోడ్ దగ్గర ఉన్నాము, నిల్చొని చూస్తున్నాము. ఎంత బాగుందో వ్యూ అయితే, సూపర్ ఉంది. వావ్, బాబాయ్ స్కెచ్ ఏది చూపియండి బంటి, బాబాయ్ స్కెచ్. అరే సేమ్ వేసిండ్రు బాబాయ్. చూపి అటు కొంచెం దూరం నుంచి చూపిరా అది బెట్ట. బంటి బాబాయ్ది స్కెచ్ చూడు, పక్కకి నిల్చోండి. ఒకసారి బాబాయ్ని ఇక్కడ పక్కన నిల్చోమను. ఒకసారి చూపి, అటు బాబాయ్ పక్కకి వెళ్ళి చూపినానా. అటు చూడు దగ్గరికి బాబాయ్ అటు. అరే బంటి బాబాయ్ ఫోటో చూడు, యాజ్ ఇట్ ఈస్ వేసిండ్రు కదా, సూపర్ ఉంది నాన్న. చూపించిన ఆల్రెడీ. అసలేనా వైజాగ్ బీచ్ అంటే ఇదట మా వారు అంటున్నారు. ఇది వైజాగ్ ఆర్కే బీచ్. ఆర్కే బీచ్లో అయితే వచ్చేసినాము. అదిగోండి అలలు అయితే కొట్టుకొస్తున్నాయి ఇట్లా, మస్తు అన్ని స్టాల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మనుషులు ఎక్కువగా లేరు కానీ. నీళ్ళలో కొద్దునానా పెట్టండి. మా బంటి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు కానీ. ఇటే ఈ చీకట్లో ఎటు కనబడరు. ఈయనే కూర్చోవాలి. అబ్బో వామో, మా చెల్లి అయితే ఫోటోల మీద ఫోటోలు దిగుతుంది. ఇటు చూడు. సరే దిగు. ఓకే, ఫొటోస్ దిగుతున్నారు. ఇక చిట్టి ఫొటోస్ దిగుతున్నారు. ఇక బీచ్ అయితే చూసేసుకున్నాము. ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అసలు ఓపిక లేదు, 7:30 అవుతుంది కానీ పొద్దున మళ్ళీ లేచి అరకుకి వెళ్ళాలట. అందుకే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. ఇక వాళ్ళలో అయితే ఎంత బాగా వస్తున్నాయి చూడండి, నైట్ టైం వస్తుంది కదా, సూపర్ ఉంది. ఎంత బాగుందో. ఫైనల్గా ఆర్కే బీచ్ కూడా చూసేసుకున్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. అసలు వెళ్ళామనుకున్నాం కానీ అని ఒకటే వెళ్దాం అనేసరికి ఆర్కే బీచ్ కూడా అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండి. అసలు ఓపిక లేదు. ఇవాళైతే బంటి బాగా మొత్తం మంచి తెచ్చుకునే ఉన్నాడు. అసలు ఏదో షాప్ అట మళ్ళీ. ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాము. ఫుల్ ఆకలిస్తుంది. అంటే మధ్యాహ్నం తిన్నాము, అయినా సరే ఇంకా ఆకలిస్తుంది కదా. ఇంట్లో ఉన్నకంటే బయట ఉన్నప్పుడు బాగా ఆకలిస్తుంది కదా. ఇక్కడైతే తెచ్చుకున్న చపాతీస్ చికెన్ కర్రీ తెప్పించుకున్నాము. అలాగే ఫిష్ కర్రీ కూడా తెప్పించుకున్నాం అనమాట. మేము తీసుకెళ్ళిన చపాతీస్ అలాగే ఫిష్ కర్రీ చికెన్ కర్రీ తోటి అయితే తినేస్తున్నాము. ఇంకా ఇవాళ అయితే మొత్తం భీమిలి బీచ్, రిషికొండ బీచ్, అలాగే రామనాయుడు స్టూడియోస్, తర్వాత ఆర్కే బీచ్, తర్వాత సబ్మెరీన్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇవన్నీ చూసుకున్నాం అనమాట. అన్ని ప్లేస్లు అయితే కవర్ చేసినాము. అసలు వైజాగ్ ఫోర్ట్ చూద్దాం అనుకున్నాం కానీ ఇది ఇప్పుడు అలౌ చేస్తలేరంట కదా. ఇంకా అదైతే చూడలేకపోయినాము. మొత్తానికైతే వైజాగ్లో ఉన్నాయి అన్నీ అయితే చూసేసినాము. ఇంకా తినేసినాము. ఫుల్ బ్యాక్ పెయిన్. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే నైట్ 9 వరకు జర్నీ అనమాట. అంటే చూడడం అన్నీ నడిచి ఇంకా అలసిపోయినాము. ఇంక ఇక్కడైతే ఇంకా నైట్ అయిపోయింది. నైట్ 10 అట్లా వస్తుంది. ఇంకా పడుకుంటున్నాం అనమాట. ఇదే వీడియో వచ్చేసి
మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మా వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు మీకైతే. బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.